రాజకీయ చైతన్యానికి ఆ నియోజకవర్గం పెట్టింది పేరు. ఆ పేరు చెబితే పెద్దేరు, రైవాడ, కోనాం జలాశయాలే గుర్తుకు వస్తాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా పేరొందిన ఆ నియోజకవర్గం మన్యానికి ముఖద్వారంగా ఉంది. అదే అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బూడి ముత్యాల నాయుడిని కాదని వైసీపీ మరో అభ్యర్థిని బరిలోకి దింపింది. టీడీపీ కూడా కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఇలా రెండు పార్టీలు మాడుగుల్లో అభ్యర్థుల్ని మార్చి ప్రయోగం చేయడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. మరి మాడుగుల కోటపై ఎవరి జెండా ఎగురుతుంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? సీనియర్ నేతని జూనియర్ ఢీ కొట్టగలడా? మాడుగుల నియోజకవర్గంలో అటు టీడీపీ ఇటు వైసీపీ బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు టీడీపీ 6 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించాలని వైసీపీ వ్యూహాలు రచిస్తుంటే, మళ్లీ నియోజకవర్గంలో పూర్వ వైభవం తెచ్చుకోవాలని టీడీపీ అడుగులు వేస్తుంది. ఇందుకు అనుగుణంగా ఇరు పార్టీలు కొత్త అభ్యర్థులను బరిలోకి దింపాయి. వైసీపీ నుంచి ఎర్లీ అనురాధను బరిలో నిలువగా అందుకు ధీటుగా సీనియర్ నేత బండారు సత్యనారాయణను టీడీపీ పోటీకి దింపింది. ఇద్దరు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్యాల నాయుడు కూతురు ఎర్లీ అనురాధను అధిష్టానం బరిలో దింపింది. గత 2 పర్యాయాలు వరుసగా ఇక్కడ వైసీపీనే గెలిచింది. మూడోసారి గెలవాలనే పట్టుదలతో వైసీపీ ఉంది. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన తండ్రి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైసీపీ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలని కసితో వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక ముత్యాల నాయుడు కొడుకు రవి అనురాధకు సపోర్టు చేయకపోవడంతో వైసీపీకి మైనస్ కావచ్చని రాజకీయ నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తండ్రి సపోర్టు భారీ మెజార్టీతో గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణ మూర్తిని బరిలోకి దింపారు. సీనియర్ నేతగా పేరున్న బండారు సత్యనారాయణ గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ అనుభవంతో ఈసారి నియోజకవర్గంలో ఎలాగైనా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే నియోజకవర్గానికి కొత్తైన బండారు ప్రజలకు తనదైన శైలిలో దగ్గరవుతున్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటైన మాడుగులలో ఈసారి పసుపు జెండా ఎగురవెయ్యాలనే కసితో ఉన్నారు. కూటమి సపోర్టు, తనకున్న రాజకీయ అనుభవం నియోజకవర్గంలో సునాయాసంగా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. మాడుగులలో రాజకీయాలు హాట్గా మారాయి. ఒకప్పుడు టీడీపీ కంచుకోటైన మాడుగులలో 2 సార్లు జరిగిన ఎన్నికలలో ఫ్యాన్ గాలి వీచింది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ భావిస్తుంటే, తన కంచుకోటలో మళ్లీ పాగా వెయ్యాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మరి వైసీపీ అభ్యర్థి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందా, లేక బండారు సత్యనారాయణ గెలిచి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తారా తెలియాలంటే వేచి చూడాల్సిందే.